మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఓకే సార్, ఇప్పుడు గాడిద గురించి మనం రకరకాలుగా మనం వాడక భాషలో మాట్లాడుతూ ఉంటాం. గాడిద గుడ్డు అంటాం, గాడిదవా అంటారు, గాడిద పాలు. సో గాడిద పాల విషయానికి వచ్చేసరికి మాత్రం స్మూత్గా ఉంటుంది. సో ఇప్పుడు గాడిద పాల గురించి కూడా స్కామ్ జరుగుతుందంట. ఏంటి సార్, గాడిద పాలకి ఏం స్కామ్ ఉంటుంది అసలు? ఇప్పుడు తమిళనాడులో తిరునెల్వేలి అన్న ప్లేస్‌లో ఎవరో బాబు అన్న ఒక ఆయన స్టార్ట్ చేశారు ఒక బిజినెస్. డాంకీ మిల్క్. ఇప్పుడు మనం నార్మల్‌గా బఫెలో మిల్క్ గానీ, కౌ మిల్క్ అంటే మనకి రూ. 80, రూ. 100 పర్ లీటర్‌కి దొరకొచ్చు మనకి జనరల్‌గా. ఈ డాంకీ మిల్క్ 1500, 2000 మార్కెట్ వాల్యూ ఉంది పర్ లీటర్ అని చెప్పి, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను మీకు అంతా మొత్తం ప్రొవైడ్ చేస్తాం, లాజిస్టిక్ సపోర్ట్ అంతా కూడా, ట్రైనింగ్ అన్నీ ఇచ్చి మీ పాలను మేమే కొనుక్కుంటాము. డాంకీ ఫార్మింగ్ అంటారు. అంటే డాంకీస్ తెచ్చుకొని మీకు డాంకీస్ కూడా మేమే ఇస్తాం, డబ్బులు మీరు పెడితే అన్నీ మేమే చూసుకుంటాం అన్నారు. అయితే కొంత వేల మంది మన తమిళనాడులో, మహారాష్ట్రలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవన్నీ 5-6 స్టేట్స్లలో చాలామంది రూ. 1 కోటి, 2 కోట్ల వాళ్ళకి తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళకు 50 డాంకీలు, 100 గాడిదల్ని అప్పచెప్పారు. దానికోసం సపరేట్ వెటర్నరీ డాక్టర్స్ కూడా వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. దీని హెల్త్ ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, దీనికి ఈ ఫుడ్ పెట్టాలి, దీనికి ఇలా దీని హెల్త్ ఇలా కాపాడుకోవాలి అని. సరే, అవంతా బాగున్నాయి. ట్రైనింగ్ కూడా అయిపోయింది. తర్వాత మీ పాలు ప్రొడ్యూస్ ఎప్పుడైతే వస్తుందో, మంత్లీ మీ ఇన్ని లీటర్స్ మిల్క్ మీరు ప్రొడ్యూస్ చేస్తాయి, ఇవన్నీ ఇస్తాయో అవన్నీ మాకు అమ్మేయండి, మేము మీకు ఇంత పేమెంట్ ఇస్తామన్నారు. వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతా ఫ్రాంచైజ్ తీసుకొని వాళ్ళ దగ్గర అన్ని బిజినెస్ అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ మిల్క్ కూడా తీసుకుపోయినారు. ఒక నెల, 2-3 నెలలు డబ్బులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇప్పుడు వీళ్ళందరూ పాపం రోడ్ల మీద పడ్డారు. నిన్న మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాకు న్యాయం చేయండి అని. వాళ్ళంతా హైలీ పొలిటికల్ కనెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు అక్కడ, ఈ స్కామ్ చేసిన వాళ్ళు. సో చాలామంది ఇలాంటి స్కామ్స్కి బలైపోతున్నారు. చాలా ఇప్పుడు మనం ఏమైనా సరే ఒక 1,00,000 కానీ 5 లక్షలు అబవ్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఒక ఇల్లు కొంటున్నారు, ఏదన్నా ఒకటి కొనేటప్పుడు ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. ఒక ఫ్యామిలీ లాయర్ అన్నవాడు కంపల్సరీ ఉండాలి. ఎలాగైతే మనకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటారో, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే సార్కి కాల్ చేసి, సార్ డాక్టర్ గారు ఇట్లా మాకు ప్రాబ్లం ఉంది, ఏం చేయాలంటే ఆయన ఇలా చేసుకోండి అమ్మా, మీకు తర్వాత రేపు వచ్చి క్లినిక్లో కలవండి అంటారు. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ఏమని చెప్తారు, మనం దాన్ని ఫాలో అవుతాం. అలానే ఒక లాయర్ అనేవారు కూడా ఉండాలి. ఇంత పెద్ద పెద్ద డిసిషన్స్ లైఫ్లో మనమే ఓన్గా తీసేసుకొని మనమే అన్నీ చేసేసుకుంటే ఇలానే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా ఒక లీగల్ అడ్వైస్ లేని ముందుకు వెళ్ళకూడదు. కానీ సార్, నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు ఈ నమ్మే వాళ్ళైనా సరే గాడిద పాలతోని అన్ని వేల కోట్లు ఏంటి అది అసలు, వీళ్ళు కూడా ఏ విధంగా నమ్మిర్రు అనేది నాకు అర్థమైతే లేదు. కరెక్టే అండి. ఎందుకంటే కామన్ సెన్స్ లేకపోవడానికి కారణం అది. కానీ ఇప్పుడు మనం చూస్తే డాంకీ మిల్క్ కొన్ని చోట్ల 5,000 నుంచి 7,000 కూడా అమ్ముడుపోతోంది. అలా అంటే ఉంది అంటున్నారు మార్కెట్. మరి అది నిజానికి కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. సో అట్లా మనము ఇప్పుడైతే మోసమే జరిగింది కదా. నిజంగా దానికి 1,500 కాదు, 5,000, 10,000 దానికి వాల్యూ ఉంటే మరి వీళ్ళు ఈ పాటికి వీళ్ళు పెట్టిన కోటికి 5 కోట్లు వచ్చేసి ఉండాలి వీళ్ళకి. అంతేగాని వీళ్ళు ఉన్న ₹1 జీరో ఎందుకు అవుతుంది? ఒకవేళ వాళ్ళు అన్నట్టు నిజంగా వాస్తవం అయితే ఇంటికి ఒక గాడిద ఏంది సార్, 3-4 గాడిదలు పెంచుకుంటారు మరి. ఇంకా అంతే, ఇంకా బర్రెలు ఆవులను వదిలేసి అందరు గాడిదలను తెచ్చుకుంటారు. గాడిద మీద ప్రేమ పెరిగిపోతుంది మనుషులకి, అదన్ని కోట్లు ఇస్తుందంటే. అవును, ఏదో వచ్చిందని అంత ఈజీగా నమ్మడం కరెక్ట్ కాదు సార్ అసలు. అంటే డాంకీస్ అంటే మన బఫెలోస్ అంటే మనకి లక్షల కోట్లు దొరుకుతాయి మనకి ఒక ఊర్లో అయినా స్టేట్లో అయినా. డాంకీస్ అంటే ఎక్కడో కానీ ఒకడో 10-20 కానీ దొరకవు. అది మనకు నార్మల్గా మన ధోబీస్ అంటారు, మన వాషర్మెన్ దగ్గర తప్ప ఎవరి దగ్గర వాళ్ళు ఇదివరకు. ఈ రోజుల్లో వాళ్ళకు కూడా అంత మంచి కార్లలో, బైక్స్లో డెలివరీస్ ఇస్తున్నారు, వాళ్ళకి అవసరం ఏముంది? సో అలా రీసెంట్గా మనీ వీటికి సంబంధించి ఇప్పుడు గూగుల్ పే, జీపే ఇట్లా స్కానర్స్ అవి ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్గా ఏదైనా స్కామ్ మీరు ఏదైనా విన్నారా? ఇప్పుడు నా దృష్టికి రీసెంట్గా కూడా వచ్చింది. వాళ్ళు కూడా ఒక కేసు ఆర్గ్యుమెంట్ చెప్పాను నేను. ఇప్పుడు ఏంటంటే చాలామంది మనము బయట నుంచున్న క్యాష్ డిపాజిట్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది వస్తారు, సార్ మీకు ఎలాగో డిపాజిట్ చేస్తున్నారు కదా, నాకు 10,000, 50,000 నాకు ఇచ్చేయండి, నేను మీకు ఇచ్చేస్తాను, నాకు గూగుల్ పే చేసేయండి అని అలా చేంజ్ చేసుకొని మీకు గూగుల్ పే చేస్తా అంటారు. మీకు వాళ్ళు గూగుల్ పే చేస్తారు, మీ క్యాష్ తీసేసుకుంటారు. సో ఇలా ఏంటంటే చాలా మటుకు హవాలా పీపుల్ ఏం చేస్తున్నారు, ఆపరేటర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడెక్కడో స్కామ్స్ చేసి మనకి అమౌంట్స్ పంపించినట్టు మనకు పంపిస్తారు.
నెక్స్ట్ డే చూడగానే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. మీరు ఏదో ఇల్లు కొనుక్కుందామనో లేకపోతే ఏదైనా మీ అమౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమైనా ఉన్నాయనో ఏవో తెచ్చి పెట్టుకుంటారు. మీ అకౌంట్ ఉన్నది ఒకటే, అందులో మీరు పెట్టుకుంటారు. పెట్టుకోగానే అందులో 50 లక్షలో, ₹1,00,00,000 మీకు 10 లక్షలో, 5 లక్షలో ఉంటాయి. మీరు వేసిన 500కి 5,000 కోసం మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఆ అకౌంట్ డీఫ్రీజ్ చేయాలంటే ఇవాళ నాకు ఒక 1 అవర్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఆర్గ్యుమెంట్ జరిగింది నాకు ఆన్లైన్లో. నేను ఢిల్లీ కోర్టులో అపియర్ అయినాను. అది ఒక ఎన్డీపీఎస్ ఇష్యూ అది. అయితే అంత చెప్పినా కూడా వాళ్ళు అక్కడ జడ్జి గారు వినట్లేదు, అంత కన్విన్స్ అవ్వట్లేదు. అంత కష్టపడి లాస్ట్ కన్విన్స్ చేశాం సార్ని. సార్ ఇట్లా మై లార్డ్ ఇట్లా ఉంటుంది అది ఇది అని. ఓకే అని చివరికి ఓకే అని రిజర్వ్ చేశారు. ఆర్డర్ ఇస్తారు మోస్ట్ ప్రాబబ్లీ, హోప్ఫుల్లీ. సో ఎంత కష్టం అంటే ఇప్పుడు ఫ్రీజ్ అయిపోతే ఎలా నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఇప్పుడు మనది అకౌంట్ వాళ్ళు ఏదో సైబర్ క్రైమ్ చేస్తారు, మన దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయి అంటారు, మనది ఫ్రీజ్ చేసేస్తారు. ఇప్పుడు మీరు డీఫ్రీజ్ చేయాలంటే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇరుక్కుపోతాయి, మీరు ఇల్లు కొనలేరు, అన్నీ జీరో అయిపోతాయి. మీకు ఈ కేసు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేదాకా ఇరుక్కుపోతే ఏం చేస్తారు? దాన్ని డీఫ్రీజ్ చేయాలంటే మళ్ళీ మంచి అడ్వకేట్ కావాలి, లోవర్ కోర్టు, హైకోర్టు, ఎన్నో చోట్లకి వెళ్ళి దాన్ని డీఫ్రీజ్ చేయించుకోవాలి. వాళ్ళు కేసు అయ్యేదాకా మేము ఎందుకు చేస్తామంటారు, మీరు ఏం స్కామ్ చేశారో మాకేం తెలుసు అని కోర్టుకు తెలియదు కదా. సో ఇదొకటి. ఇంకా కూడా మా దగ్గర ఏం కేసెస్ ఉన్నాయంటే ఇట్లా చాలామంది ఇన్నోసెంట్స్ కూడా ఉంటారు. కొంతమంది టెర్రర్ ఫండింగ్ అంటారు. ఇలా ఎవడో తెలియని ముక్కు మొహం తెలియని వాడు దాంట్లో మనతో డబ్బులు ట్రాన్సాక్షన్ చేసి వాడికి మనం గూగుల్ పే చేసినా, వాళ్ళు మనకు పే చేసినా, వాడి ఫుట్ ప్రింట్ మన దగ్గర మిగిలిపోతుంది. వాడేదో టెర్రరిస్ట్ యాక్టివిటీలో పట్టుబడితే ఫస్ట్ మనం దంతా తీసుకుపోయి కొన్ని డేస్ ఆఫ్ ఇంట్రాగేషన్ ఉంటుంది. ఆయన విన్నాడు, ఆయన ఎవరు నమ్మరు మిమ్మల్ని. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో, ఎన్ఐఏ వాళ్ళు వస్తారు ఇందులో టెర్రర్ కేసెస్లో. వాళ్ళు మన ఎందుకు నమ్ముతారు? అదేదో మూవీలో కూడా ఇంతే. ఒక హాస్పిటల్ అఖండ మూవీలో ఎన్ఐఏ వాళ్ళు వస్తారు ఆఫీసర్, మీ హాస్పిటల్లో జరిగింది, నీకు ఇన్వెస్టిగేషన్ అని ఎన్నో నెలలు పెట్టుకున్నారు. అంతే వాళ్ళు కొన్ని మంత్స్ టుగెదర్ పెట్టుకొని కూర్చుంటారు. ఎన్ఎస్సీ అని ఒక యాక్ట్ ఉంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, అది ఇన్వోక్ చేస్తారు. లేదా యూఏపీఏ అని, అందులో బెయిల్ ఉండదు. వాళ్ళ దగ్గర ఎన్ని మంత్స్ అయినా కస్టడీకి తీసుకోవచ్చు. ఇప్పుడు అందులో బిఎన్ఎస్ఎస్లో చాలా అన్లిమిటెడ్, వాళ్ళు ఒక 3 మంత్స్ అడిగినా ఇవ్వచ్చు వాళ్ళకి కోర్టు కస్టడీ. పెట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటారు, ఇంట్రాగేట్ చేస్తూనే ఉంటారు. మనం ఏం చేయలేదు సార్, మాకు తెలియదు సార్ అన్న వాళ్ళు నమ్మరు, వినరు. మనం ఎలా ప్రూవ్ చేసుకుంటాం? అంటే సార్ ఇప్పుడు మరి ఇటువంటి స్కామ్ల నుంచి బయటపడాలంటే మనిషిని నమ్మద్దు. బయట వాళ్ళతోటి డబ్బులు ట్రాన్సాక్షన్స్ డీలింగ్స్ చేయకండి. ఎవరైనా ముక్కు ముఖం తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చారు అంటే మాత్రం ఫినిష్. కొంతమంది అకౌంట్స్లో కూడా తెలియకుండా డబ్బులు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీ అకౌంట్లోనే ఒక 5 లక్షలు పడితే మీరు ఏం చేస్తారు? మీరు నాకు ఆన్సర్ చెప్పండి ఫస్ట్. నేను ఇస్తా సార్, నేను మంచిదాన్ని ఎవరికి ఇస్తారు? మిమ్మల్ని ఎవరు అడగరు. నుంచి వచ్చినాయి అనేది తెలుసుకొని నేను ఇస్తాను. నేను అనేది ఏంటంటే మీకు ఒక 5 lakhs మీ అకౌంట్లో వేశారు, ఎవరు అడగరు, మీ దగ్గరికి ఎవ్వరు రారు. ఒక 1 month చూస్తారు, మీరు 2 months చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? యూజ్ చేసుకుంటారు కదా. అంటే ఫస్ట్ కొంచెం వెయిట్ చేస్తాం సార్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటనేది మనం చూసుకుంటాము. చూసుకున్న తర్వాత చాలా మంది టెంప్ట్ అయ్యేది. ఈవెన్ జాక్లిన్ ఫెర్నాండెస్ హీరోయిన్ కూడా అలానే టెంప్ట్ అయ్యి ఇరుక్కుపోయింది. వాళ్ళు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు బుక్ అయింది ఆమె మీద కూడా. ఇప్పుడు అలా తెలియని వాళ్ళు, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో ఏదో డబ్బులు ఇచ్చేయంగానే మనకు వచ్చింది కదా ఫ్రీగా అని మనం ఏదో అవసరం ఉందని వాడుకున్న తర్వాత ఫైనల్గా అది టెర్రర్ ఫండింగ్లో పార్ట్ అవుతుంది. మనని కూడా తీసుకుపోతారు, జైల్లో పెడతారు. మనం బయటికి రావడానికే బొచ్చాడు ఖర్చు అవుతుంది, బోల్డ్ అంత ఖర్చు అవుతుంది, చాలా ఇబ్బందులు పడతాం. చాలా చాలా అంటే మంచి విషయం సార్ అసలు. ఎందుకంటే అబ్బా డబ్బులు పడ్డాయి నా అకౌంట్లో, లక్ష్మీదేవి నా ఇంటికి వచ్చింది, నేనే ఉంచుకుంటా అని మీ పైసా గాంధీ మీరు దాన్ని ఖర్చు చేసి అంత హక్కు లేదు అసలు. వెంటనే మనం బ్యాంక్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి లెటర్ ఇచ్చి బయటపడాలి అందులోంచి తీసేసుకుని. ఎవరో ఏందో అని, ఆ ఎవరో ఎక్కడి నుంచో రూట్ అవుతాయి ఆ మనీ, ఎక్కడి నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకపోతే పాకిస్తాన్ నుంచో వస్తాయి, మనకి ఏం తెలుసు? ఎవరో సో పర్సన్ నుంచి వచ్చినాయి, మనం ఏదో హ్యాపీ అయిపోతాం, ఎవరు అడగట్లేదు కదా అని ఖర్చు పెట్టుకుంటాం. రేపు వచ్చి ఎన్ఐఏ వాళ్ళు తీసుకుపోతారు, నువ్వు పార్ట్ ఆఫ్ టెర్రర్ ఫండింగ్ అంటారు, అయిపోయింది. ఇంకా జైల్లో కూర్చోవాల్సిందే అంతే. ఇక దానికి చెప్పాను కదా మీకు, ఎన్ఎస్ఏ, యూఏపీఏ యాక్ట్స్ ఉన్నాయి. అందులో 5 years దాకా అవి ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. బెయిల్ దొరకదు, ట్రయల్ అంతా అవ్వాలి. ట్రయల్ అంతా అయ్యేటప్పటికీ ఎన్ఐఏ కేసు అంటేనే లాయర్స్ ₹1,00,00,000 ఇస్తావా, 5 కోట్లు ఇస్తావా అంటారు. లక్షల్లో కూడా మాట్లాడరు వాళ్ళు. అంతే, చాలా బయటికి రావడం అనేది చాలా కష్టం. ఇన్నోసెంట్స్ చాలా తొందరగా ఇరుక్కుపోతారు. ఇన్నోసెంట్సే ఇరుక్కుంటారు ఎక్కువ కేసెస్లో. నిజంగా చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతారు. ఫైనల్గా ఇరుక్కునేదే ఇన్నోసెంట్స్. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే మీరు చాలా గ్రేట్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఎట్లుందంటే మనం వెళ్ళే రూట్కి సైడ్లకి చాలా ఉన్నాయి. అంటే ఏంటి, ముళ్ళ కంపల్లాగా అదేంటి లోయలు, గుంతలు, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. అవిట్లో మనం పడకుండా, అంటే మేము పడకుండా, మాకు చాలా కరెక్ట్గా చెప్తున్నారు సార్ అవి అనేది. అంటే అవిట్లో పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, అంటే సార్
చెప్పేటివన్నీ మీరు ఫాలో అవ్వండి. ఎటువంటి పరిస్థితుల్లో మీకు తెలియని వాళ్ళని నమ్మకండి. అంతేకాకుండా మీ అకౌంట్‌లో ఏదో తెలియని నెంబర్ నుంచి డబ్బొచ్చింది గదా! ఇంక అది వాడేసుకుందామని అనుకుంటే, ఇంక తర్వాత ఫ్యూచర్ ఇంకా ముందుంటది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.